జీవో 9 విడుదల చేసినప్పుడే ఇది అమలయ్యే వ్యవహారం కాదని ఆనాడే బల్లగుద్ది మరీ చెప్పారు బోడే రామచంద్ర యాదవ్. బీసీలను మోసం చేయడానికే ఈ తతంగమంతా అని ఆనాడే సూటిగా స్పష్టంగా చెప్పారు. అయినా సరే ఆ జీవోను ముందు పెట్టి బీసీలను నమ్మిస్తూ వెళ్ళింది. చివరికి కోర్టులో పిటిషన్ పడి జీవో 9పై ఎదురుదెబ్బ తగిలాక నాలుక ఖర్చుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ముందు నుంచి భారత చైతన్య యువజన పార్టీ చెబుతున్నది అదే కదా అని ప్రశ్నిస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. డెడికేటెడ్ కమిషన్ వేసినా, కులగణన చేపట్టినా, సామాజిక పరిస్థితులపై రిపోర్టు తయారు చేసినా ఆఖరికి ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఆ ట్రిపుల్ టెస్ట్లో 3వ సూత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50% దాటొద్దు అనే ఉంది. బీసీలకు 42% ఇచ్చాక ఇక ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకుంటే 60% దాటుతోంది. సో కోర్టులు కొట్టేస్తాయని జీవో ఇచ్చినప్పుడే గళమెత్తారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.